నమస్కారం. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 సెంటర్ నుంచి. ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటారు. ఓవ్యులేషన్ ఇండక్షన్ ఏంటి అంటే, కొంతమందికి ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ కాలేటప్పుడు, అంటే పెళ్ళయ్యాక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో అని డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ రావట్లేదని చెక్ చేసుకున్నప్పుడు, సో మేమేం చేస్తాము అంటే వాళ్ళకి డేట్ వచ్చిన 2వ రోజు నుంచి 5వ రోజు వరకు ట్యాబ్లెట్లు ఇస్తామన్నమాట. 5 రోజుల వరకు ట్యాబ్లెట్లు ఇస్తాం. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత 10వ రోజు, 12వ రోజు, 14వ రోజున రమ్మంటాం. ఆ రోజున స్కాన్ చేసి అండాశయంలో అండం పెరిగిందా లేదా అని చూసుకుంటాం. మామూలుగా 10వ రోజున కొంచెం 12 నుంచి 14 mm వరకు పెరుగుతుందన్నమాట. సో 12, 14, 14వ రోజున 12వ రోజున 16 mm వరకు పెరుగుతుంది. 14వ రోజున చాలామందికి పెరిగి విడుదల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా కొంచెం సైజు పెరుగుతుంది. సో మేము 15, 16 రోజుల వరకు చూస్తాం. సైజు పెరిగి అలానే ఉంది, పగలకుండా ఉంది అంటే కొంతమందికి ఇంజెక్షన్ ఇస్తాం పగిలిపోవడానికి. కొంతమందికి 14 రోజులకే అదంతకదే నీట్గా పగిలిపోతుంది, అంటే విడుదల అయ్యిందని అర్థం అనమాట, ఎగ్ రిలీజ్ అయ్యిందని అర్థం. సో ఆ టైంలలో వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్తామన్నమాట. కొంతమందికి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు 16 రోజులైనా కానీ ఎగ్ అనేది ఫామ్ అయిపోయి రిలీజ్ అవ్వకుండా ఉంది అంటే కనుక ఒకసారి మనము యూరిన్ టెస్ట్ లాగా చేసుకోవచ్చు, లేదా స్కానింగ్ ద్వారా చూసుకొని అది ఫ్లూయిడ్ అనేది, అంటే విడుదలైన తర్వాత కొంచెం ఫ్లూయిడ్ అనేది వస్తుందన్నమాట. ఆ నీరు ఫ్లూయిడ్ అనేది లేనప్పుడు మనము ఇంజెక్షన్ ఇచ్చి పగిలిందా లేదా అని ఒక 2 days తర్వాత, 36 గంటల తర్వాత నుంచి 40 గంటల తర్వాత ఒకసారి స్కాన్ చేయించుకుంటే ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఎవరికి యూస్ చేస్తారు? మామూలుగా కొంతమంది 3 నెలలు 6 నెలలు పెళ్ళైన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకా వాళ్ళు ఒక అపోహలో ఉంటారన్నమాట. ప్రెగ్నెన్సీ డిలే అవుతుందని మెంటల్గా, అంటే వాళ్ళంతకు వాళ్ళు ఎక్కువ ఆలోచించడం వల్ల, పక్కన వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్ల, పెద్దవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్ల, ఎక్కువ ఆలోచించడంతో జరగాల్సిన హార్మోన్స్ విడుదల అవ్వాల్సినది, తర్వాత వాళ్ళ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి ఓవ్యులేషన్ అనేది కూడా డిలే అవుతుంది. సో వీళ్ళల్లో మామూలుగా ఎవరికి ఓవ్యులేషన్ ఇండక్షన్ పెడతాము అని అంటే, కనీసం అట్లీస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉండి కూడా ఒక 2 ఏళ్ళు అయినా కానీ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు వాళ్ళు ఒకసారి డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఫామ్ అవుతుందా లేదా అని తెలుసుకొని దాని తర్వాత డేట్ వచ్చాక 2వ రోజున రమ్మంటాం. సో 2వ రోజు నుంచి 5 రోజుల వరకు, అంటే 2వ రోజు నుంచి 7వ రోజు వరకు ట్యాబ్లెట్లు ఇచ్చి 10, 12, 14 రోజుల స్కానింగ్ చేసి ఎగ్ ఫార్మింగ్ అయిందా రిలీజ్ అయిందా అనేది చూసుకుంటాం. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్లో ఓన్లీ ట్యాబ్లెట్స్ వరకే, అంటే మాత్రల వరకే ఇచ్చేది ఉంటుంది. కొంతమందికి మాత్రలతో పాటు ఇంజెక్షన్స్ కూడా ఇచ్చేది ఉంటుంది, అంటే నార్మల్ డోసెస్ కంటే కొంచెం ఎక్కువ డోస్తో ఇస్తామన్నమాట. అదే ఈ తర్వాత ఇచ్చాక కొంతమందికి ఎగ్ టైంకి రిలీజ్ అవ్వడం, తర్వాత కలిసినప్పుడు టైంకి ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఎన్ని సైకిల్స్ వరకు పోవచ్చు. చాలామంది తెలియక 6 నెలలు, 7 నెలలు, 5 నెలలు కంటిన్యూస్గా ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ఇప్పించుకుంటూ ఉంటారండి. సో అలా కంటిన్యూస్గా ఇప్పించుకున్నప్పుడు మనకి ఆ ఓవరీస్ని ఎక్కువ మనము ప్రెషర్ పెట్టి, స్ట్రెస్ పెట్టి, అది జరగాల్సిన ఫంక్షన్లు కూడా సరిగ్గా దానికి పని చేయకుండా, పనికి రాకుండా పోతాయి. సో కనీసం పెళ్ళయ్యాక 3 ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే డాక్టర్స్ని కన్సల్ట్ అయితే 3 నుంచి మ్యాక్సిమం 4 నెలల వరకే అట్లా ట్యాబ్లెట్లు ఇప్పించుకోవాలి. ఆ తర్వాత లోపల వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం టెస్ట్ చేసుకుంటే మంచిది. ఇంకోటి ఏంటి అంటే, ఇలా ఓవ్యులేషన్ ఇండక్షన్ చేయించుకున్నప్పుడు ఆడవాళ్ళు ఒక్కటే వస్తారు, అలా కాదు. మగవాళ్ళల్లో కూడా కణాల టెస్ట్ చేయించుకొని కణాలతో ఏమైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళకు కూడా మెంటల్గా ఏమైనా స్ట్రెస్ ఉందా అని తెలుసుకొని దాని తర్వాత ప్రొసీడ్ అవుతే మంచిది. అంటే ఎక్కువ పెద్దవాళ్ళతోనే వచ్చి వైఫ్ తర్వాత వాళ్ళ అత్తనో మా అమ్మనో వచ్చి మా పిల్లలకి ప్రెగ్నెన్సీ రావడం లేదు అని అంటారు. అలా కాదు, భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి మాకు ఇట్లా ఉంది, మా పరిస్థితి ఇలా ఉంది అని వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇప్పించుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. మేము కూడా హెల్ప్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ.